రిపోర్ట్లు చూస్తే అటా ఇటా 50% అని ఒకరు అనాలి, ఏమో డౌట్ అని ఒకరు అనాలి. అయినా కూడా నేనైతే చెప్పిన నా 6th సెన్స్ చెప్తున్నది ఖచ్చితంగా 10-15 వేలతోనే గెలుస్తామని చెప్పిన. మీరందరూ కష్టపడి గెలిపించినటువంటి ఈరోజు మన విశిష్ట అతిథి గౌరవనీయులు జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్ గారు, మరి మమ్మల్ని అందరినీ ఇక్కడ అందరి భక్తులందరినీ ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మన బసవలింగ పట్టదేవారి శిష్యుడు ఎవరైతే ఉన్నారో మన బాల్కి అప్పగారు గారు, మరి మన మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్ గారు, సోదరుడు సాగర్ షెట్కార్ గారు, మాజీ మండలాధ్యక్షుడు శంకరయ్య స్వామి గారు, మన ఔరాద్ నుంచి పేరు నాకు దేశ్ముఖ్ గారు, ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చిన ప్రచారంకు, ఎంపీ ఎలక్షన్లు కూడా ప్రచారంకి వచ్చి మనందరి గెలుపుకు కారణమైన వాళ్ళు. తర్వాత సతీష్ షెట్కార్ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరికి కూడా, ఈ బసవలింగ సమాజం ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారం. ఇది సన్మానం గురించి ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరు నాకు కూడా గెలిచినప్పుడు చాలా సన్మానం నేను చేస్తున్నాను అంటుంటే ఎవరు ఎందుకు ఇన్ని సన్మానాలు చేస్తుండ్రు ఎందుకు అని చెప్పేసి, అభిమానం సార్ అభిమానం అంటుండ్రు. నిజంగా అదే అభిమానం. ఈరోజు కూడా ఇంకా చాలామంది వచ్చి సార్ సన్మానం చేస్తామని, అట్లా ఈరోజు ఈ సన్మాన సభ మనం పెట్టుకున్నాము. గౌరవ ఎంపీ గారిని సురేష్ కుమార్ షెట్కార్ గారిని సన్మానించాలని చెప్పేసి. అయితే ఒకటే సన్మానం అని అంటే మనకు మీకు సరే మీరు అభిమానంతో చేస్తున్నారు, నాకు నా పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే సన్మానం సన్మానం ఎక్కువ చేస్తే అంత తల మీద అంత బరువు పెట్టినట్లా అని లెక్క, బాధ్యత పెట్టినట్లా అని నేను ఫీల్ అవుతా. ఎందుకంటే అరే మీరు ఇంత అభిమానంతో సన్మానం చేస్తున్నారు, మేము ఇంకా ముందుకు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఇంకా బాధ్యత పెరుగుతుంది అనే ఉద్దేశంతో మేము చూస్తూ ఉన్నాం. నేను అన్నీ ఇప్పుడు మీరు స్కూల్ సిడిపి అని వస్తారు సార్, ఒకటి ఇక్కడ ఖాళీ ఉన్నదంటే ఒకటి ఉద్యోగం ఇప్పే సార్ అని చెప్తారు. అక్కడ ఖాళీ ఉంటుందో ఉండదు లేదు కానీ సార్ ఇక్కడ మాకు చెప్పింది సార్ ఇక్కడ ఖాళీ ఉన్నదని. ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇక కరెంటు లేదని ఒకరు వస్తారు. ఇటువంటి సమస్యలు చాలా ఎన్నో సమస్యలు మనము మా దృష్టికి తీసుకొస్తూ ఉంటారు. అయితే మేము ఒక రాజకీయ నాయకుడు వారసత్వంగా కుటుంబంలో ఉండి కూడా ఈరోజు గతంలో మా పెద్దలు ఎట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారో అట్లా మేము కూడా ప్రతిదీ సమస్యను అయినంత త్వరగా ప్రజల సమస్యలను తీర్చాలనే ఉద్దేశంతో మేము బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఉన్నాం. అయితే మళ్ళా ఇంకొక విషయం చెప్పవలసింది ఏంటంటే పెద్దలు మాకు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. ಬಾಲ್ಗೆಪ್ಪ గారు ಈಗ ಒಂದಿನ ನಾನು ಹಿಂಗೆ ಹೈದರಾಬಾದಲ್ಲಿದ್ದಾಗ ಕಂಠಿಯಲ್ಲಿ ಬಸವೇಶ್ವರ ವಿಗ್ರಹ ಆವಿಷ್ಕರಣ ಇತ್ತು. ಆವತ್ತು ನನಗೆ ಲೇಟ್ ಆಗಿದೆ, 3 ಗಂಟೆಗೆ ಬಂದಿದ್ದೀನಿ. 11 ಗಂಟೆಗೆ 1 ಗಂಟೆವರೆಗೆ ಎಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮ ಎಲ್ಲ ಮುಗಿದಿತ್ತು. ಆಮೇಲೆ ನಾನೇನು ಲೇಟಾಗಿ 3 ಗಂಟೆಗೆ ಬಂದಿದ್ದೀನಿ. 3 ಗಂಟೆಗೆ ಬಂದರೆ ಹೋಗಿ ಹೂವಿನ ಹಾರ ಹಾಕಿದ್ದೀನಿ. ಎಲ್ಲ ಹಾಕಿದ ಮೇಲೆ ಅವರೆಲ್ಲ ನನಗೆ ಸನ್ಮಾನ ಮಾಡಿದ್ರು. ಅದು ಏನೋ ನನ್ನ ಅದೃಷ್ಟನೋ ಏನೋ. ಮತ್ತೆ ಗುರುಗಳು ಮತ್ತೆ ಅಲ್ಲಿ ಅವರಾದ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಹೋದವರು ಮತ್ತೆ ವಾಪಸ್ ಬಂದರು ಕಂಟಿಗೆ. ವಾಪಸ್ ಬಂದು ಮತ್ತೆ ಅವ್ರ ಕಡೆಯಿಂದ ಮತ್ತೆ ನನಗೆ ಸನ್ಮಾನ ಸಿಕ್ಕಿದವರು. ಆಮೇಲೆ ಇಲ್ಲ ಹಂಗೆಲ್ಲ ಊಟ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಂದ್ರು ಬೇಡ ಅಂದ್ರೂ ಊಟ ಮಾಡಿಸಿ ಕಳಿಸಿದ್ರು. ಕಳಿಸ್ತಾ ಅವ್ರಿಗೆ ಬೀದರ್ಗೆ ವಾಪಸ್ ಹೋಗ್ತಾ ಇದ್ರು. ವಾಪಸ್ ಹೋಗ್ತಾ ಇದ್ದಾಗ ಅವ್ರು ಏನು ಹೇಳಿದ್ರು ಅಂದರೆ, ಇವರು ಸಂಜೀವ್ ರೆಡ್ಡಿ ಅಂತ ಡಾಕ್ಟರ್ ಸಂಜೀವ್ ರೆಡ್ಡಿ, ಇವ್ರ ತಂದೆಯವರು 4 ಸಾರಿ ಶಾಸಕರಾಗಿದ್ದರು, ಈಗ ಮುಂದೆ ಇವರು ಶಾಸಕರ ಆಗ್ತಾರೆ ಅಂತ ಅವತ್ತು ಆಶೀರ್ವಾದ ಕೊಟ್ಟರು. ಅದು ನಿಜವಾಗಲೂ ಕರೆಕ್ಟ್ ಆಗಿದೆ. ಅದೀಗ ಮತ್ತೆ ಯಾಕಂದರೆ ಗುರುಗಳ ಆಶೀರ್ವಾದ ಯಾವಾಗಲೂ ಇರಬೇಕಂತ ಹೇಳ್ತಾರೆ. ಮತ್ತು ದೊಡ್ಡ ಗುರುಗಳು ನಮ್ಮ ಪಟ್ಟದೇವರವರು ಒಂದು ಮೋರಿಗೆ ಪ್ರೋಗ್ರಾಮ್ಗೆ ಹೋಗಿದ್ದೀವಿ ನಾವು. ಮೋರಿಗೆ ಪ್ರೋಗ್ರಾಮ್ಗೆ ಹೋಗಿದ್ದಾಗ ಅವರಿದ್ರು ಅಲ್ಲಿ ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಹೇಳಿದ್ರು. ಅವರು ನನಗೆ ಬಾಜು ಕರ್ಕೊಂಡು, ನೀವು ಇಬ್ಬರು ಒಂದಾದರೆ ನಿಮ್ಗೆ ಯಾವಾಗಲೂ ವಿಜಯನೇ ಇರ್ತದೆ ನಿಮಗೆ ಅಂತ. ಅದು ಕರೆ ಆಗಿದೆ ಇವತ್ತು, ಅದನ್ನು ಕರೆ ಆಗಿದೆ. ಯಾಕಂದರೆ ನೀವು ಶೆಟ್ಕಾರ್ ಬಳಿ ನೀವು ಮಾತಾಡ್ರಿ, ಅವರು ನೀವು ವೃದ್ಧರಾದರೆ ಯಾರು ನಿಮಗೆ ಸೋಲ್ಸೋಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಈಗ ಎಲ್ಲನೂ ಅದು ಇಬ್ಬರು ಒದ್ದಾದ ಕೂಡಲೇ ಒಂದು ಎಲ್ಲರಿಗೂ ಸಂತೋಷದಿಂದ ನೀವೆಲ್ಲ ಕಷ್ಟಪಟ್ಟು ಇವತ್ತು ಅದು 58,000 ಮೆಜಾರಿಟಿ ಇದ್ದಿದ್ದನ್ನ ಅದೆಲ್ಲ ಹೊಡೆದಾಕಿ ಮತ್ತೆ ನನಗೆ 7,000ರಿಂದ ನನಗೆ ಗೆಲ್ಲಿಸಿದ್ರು. ನಿಮ್ಗೆಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು. ಹಾಗೆ ನಮ್ಮ ಶೆಟ್ಕಾರ್ ಸಾಹೇಬ್ರಿಗೆ ಅವ್ರಿಗೂ ಮೆಜಾರಿಟಿ ಕೊಟ್ಟು ಗೆಲ್ಲಿಸಿದ್ದಕ್ಕೆ ನಿಮಗೂ ಕೃತಜ್ಞತಾ
ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ನಾನು ನಿಮಗೆ. ಮತ್ತು ಯಾವತ್ತೂ ಈಗ ಹಿಂಗೆ ಹೇಳ್ತಾ ಇಷ್ಟೆಲ್ಲ ಆದಮೇಲೆ ಈಗ ಸಮಾಜಕ್ಕೆ ಒಂದು ಮೆಸೇಜ್ ಏನು ಕಳಿಸೋದೇನೆಂದರೆ, ನಾನು ಯಾವಾಗಲೂ ಅದು ನೋಡಿದ್ದೀನಿ ಬೋರ್ಡ್ ಮೇಲೆ, ಕಾಯಕವೇ ಕೈಲಾಸ ಅಂತ ಬರೆದಿದ್ದಿದೆ. ಕಾಯಕವೇ ಯಾರು ಕೆಲಸ ಮಾಡಿದ್ರೇ ಅವರು. ನಾವು ಅದು ಇದಲ್ಲ, ಈಗೆಲ್ಲ ನಾವು ಗೌರ್ಮೆಂಟ್ ಬಗ್ಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ, ಇದು ಫ್ರೀ ಬರ್ತದೆ, ಅದು ಫ್ರೀ ಬರ್ತದೆ, ನಮ್ಗೆ ಇದು ಎಲ್ಲ ಏನಿಲ್ಲ ಅದೆಲ್ಲ. ನಾವು ಕಾಯಕ, ನಾವು ಕಷ್ಟಪಟ್ಟರೆ ನಾವು ಎಲ್ಲರ ಮೇಲೆ ಹೋಗ್ತೀವಂತ ನಾನೆಲ್ಲ ಸ್ಕೂಲ್ ಸ್ಪೀಚ್ಗಳಲ್ಲಿ ಎಲ್ಲ ಮೀಟಿಂಗ್ಗಳಲ್ಲಿ ಎಲ್ಲ ಹೇಳ್ತಾ ಇರ್ತೀನಿ. ನಾವು ಕಷ್ಟಪಡಬೇಕು, ಕಷ್ಟಪಡಬೇಕು, ಕಷ್ಟಪಡಬೇಕು. ಕಷ್ಟಪಟ್ಟರೆ ದೇವರು ಆಶೀರ್ವಾದ ನಮಗೆ ಕೊಟ್ಟೇ ಕೊಡ್ತಾರೆ ಅಂತ. ಯಾವಾಗ ಇವತ್ತಿನ ಇಲ್ಲ ಅಂದರೆ ನಾಳೆ ಆದರೂ ಆಶೀರ್ವಾದ ಸಿಗ್ತದೆ ನಮಗೆ ಅಂತ. ಯಾಕಂದರೆ ಈ ಬಸವೇಶ್ವರರು ಹೇಳಿರುವುದು ಅದನ್ನ ಭಾಳ ಸೂಕ್ತಿಗಳಾವ. ಅದ್ರ ಸಲುವಾಗಿ ಅವು ನಾವು ತಿಳ್ಕೋಬೇಕು. ನೀವೆಲ್ಲ ಬುಕ್ಸ್ ಕೊಟ್ಟರೆ ಅವಾಗ ಯಾವ ಟೈಮ್ ಸಿಕ್ಕಿದಾಗ, ಇವಾಗಲೂ ನಾನು ಇದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಪ್ರೋಗ್ರಾಮಲ್ಲಿ ನಾನು ಹೇಳಿದ್ದೀನಿ, ಅವಾಗ ಓದ್ತಾ ಇರ್ತೀನಿ ನಾನು. ಅದ್ರ ಸಲುವಾಗಿ ಇವತ್ತು ಇಷ್ಟು ಈ ನಮಗೆಲ್ಲ ಸನ್ಮಾನ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ, ನಮಗೆ ಆಶೀರ್ವಾದ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ మీకు అందరికీ ನಿಮಗೆ ಧನ್ಯವಾದ ಸರ್. ಹಿಂಗೆ ಯಾವಾಗ್ಲೂ ನೀವು ನಮ್ಗೆ ಆಶೀರ್ವಾದ ಕೊಡ್ತಾ ಇರಬೇಕು. ಯಾಕೆ ಆಶೀರ್ವಾದ, ಈಗ MLA ಆಗಲಿಕ್ಕೆ ಆಶೀರ್ವಾದ ಕೊಟ್ಟಿದ್ದೀರಿ. ಈಗ ನಮ್ಮ ನಾರಾಯಣಖೇಡ್ ಅಭಿವೃದ್ಧಿಗೆ, ನಾರಾಯಣಖೇಡ್ ಸುಧಾರಣೆಗೆ, ನಾರಾಯಣಖೇಡ್ಗೆ ಭಾಳ ಬಡ್ಜೆಟ್ ಸಿಗಬೇಕು. ಯಾವಾಗಲೂ ಮಳೆ ಎಲ್ಲ ಕರೆಕ್ಟ್ ಟೈಮಿಗೆ ಮಳೆ ಬಿದ್ದು ನಮ್ಮೆಲ್ಲ ಏನಂತಾರೆ ಅದಕ್ಕೆ ಬೆಳೆ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದ್ದು, ಎಲ್ಲ ಇವ್ರಿಗೆಲ್ಲರೂ ನಮ್ಮ ರೈತರಾಗಲಿ, ನಮ್ಮ ನಿರುದ್ಯೋಗರಾಗಲಿ, ನಮ್ಮ ಉದ್ಯೋಗರಾಗಲಿ, ನಮ್ಮ ಅಕ್ಕ ತಂಗಿಯರು ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿರಬೇಕು, ಸುಖ ಸಂತೋಷದಿಂದ ಇರಬೇಕಂತ ಅದೊಂದು ನಿಮ್ಮ ಆಶೀರ್ವಾದ ಕೊಡಬೇಕು. ಇನ್ನೊಂದು ನಿಮ್ಮ ತಾಲೂಕಿನ ಅಭಿವೃದ್ಧಿಗೆ ಮತ್ತು ನಮ್ಮ ಅಣ್ಣವರಿಗೆ, ಸುರೇಶ್ ಅವರಿಗೆ, ನಮ್ಮ MP ಪಾರ್ಲಿಮೆಂಟು ಎಲ್ಲ ಅಭಿವೃದ್ಧಿಗಾಗಿ ನೀವು ಯಾವಾಗಲೂ ನಮಗೆ ದೇವರು ನಮಗೆ ಏನೋ ಬಲ ಕೊಡಬೇಕು, ಧೈರ್ಯ ಕೊಡಬೇಕು. ನಾರಾಯಣಖೇಡ್ ಹೈದರಾಬಾದ್ ಅಭಿವೃದ್ಧಿಗೆ ಅಂದ್ಬಿಟ್ಟು ಮತ್ತೊಮ್ಮೆ ಆಶೀರ್ವಾದ ಕೊಡಬೇಕಂತ ಕೇಳ್ಕೊಂಡು ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ.